Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. Welcome to Lens with Lumpini. Today we have very most experienced faculty UPSC. So manto partner Satish Pendyala garu, faculty and mentor. Let's talk to him. Hello sir. నమస్కారం. సో పరాభవ నామ సంవత్సరం మరి విద్యార్థులకి విజయం రావాలని కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏపీ క్యాలెండర్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్ వైజ్గా సో ఎవ్రీ ఇయర్ ఇది వస్తుంది అనేది కూడా చెప్తున్నారు అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి మనకు జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ ఇయర్ మనం జాబ్ క్యాలెండర్లో ఏ వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? మేడం, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాలలో కొత్త సంవత్సరం, కొత్త ధనం, కొత్త జీవితం స్టూడెంట్స్ అందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కూడా నెక్స్ట్ ఉగాది కల్లా అందరూ సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎస్ మేడం, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సరే, ప్రతి సంవత్సరం వస్తుంది లేదా పక్కన పెట్టేస్తే ఉగాదికి అయితే వస్తుంది, ఈసారి అయితే వస్తుంది. వాళ్ళకి నెక్స్ట్ క్యాలెండరు ఒక స్టూడెంట్కి అవసరం లేదు, మాకు అవసరం అయినా ఇప్పుడు అవసరం లేదు. వీ విల్ ఓన్లీ డిస్కస్ అబౌట్ దిస్ ఇయర్స్ క్యాలెండర్. ఉగాది క్యాలెండర్ వస్తుంది అంటే మంచి రోజులు రాబోతున్నాయి, మాకు క్లాసెస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి, మీకు చదివే అవకాశం ఉంది, మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో దీని మీద మాత్రమే దృష్టి పెడదాం. కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన డేటా ప్రకారంగా కానీ లేదా కొన్ని అఫీషియల్గా ఏదైతే వెబ్సైట్స్లలో కొంచెం ఉన్న డేటా ప్రకారంగా కానీ ఇది చాలా పెద్ద జాబ్ క్యాలెండర్. సుమారుగా 10,000 పైగా పోస్టులకు గాను జాబ్ క్యాలెండరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది స్వయంగా అసెంబ్లీలో నారా లోకేష్ గారే చెప్పేశారు. సో ఆయనే చెప్పారు కాబట్టి, సభాముఖంగా అసెంబ్లీలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. సరే, వస్తుంది రాంది పక్కన పెట్టేస్తే వస్తుంది అని అనుకునే మీరు ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయాలి. దీనిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 1 101 వేకెన్సీస్లో వస్తుంది, గ్రూప్ 2 470 వేకెన్సీస్ ఉన్నాయి. సో గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి సుమారుగా 600 వేకెన్సీస్ ఉన్నాయి. 570 లేదా 600 వేకెన్సీస్ ఉంటాయి. కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులు 2 కలిపి 2,000 పైగా పోస్టులు ఉన్నాయి. డిఎస్సి, జూనియర్ లెక్చర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏడబ్ల్యూ పోస్టులు ఇవన్నీ కలిపి కూడా ఇంకో సుమారుగా 3,000 3,500 పోస్టులు ఉన్నాయి. చాలా పెద్దగా జాతర పండుగ. మీకు టైం వచ్చింది, ఇది 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 ఇంపార్టెంట్. మనకు కావాల్సింది టైం వచ్చేసింది కదా, నువ్వు బ్యాటింగ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు గ్రీజ్ మీదకి వెళ్తున్నావు, మరి నువ్వు అభిషేక్ శర్మ లాగా ఫైనల్లో 50 కొట్టి నిరూపించుకొని బయటకు వస్తావా, లేదా అలా వద్దు సంజు శాంసన్ లాగా ఇండియాకి కప్పు తీసుకొచ్చే గేమ్స్ ఇన్నింగ్స్ ఆడతావా, అలా కాకుండా డక్అవుట్ వస్తావా అని నీ చేతిలో ఉంది. నీకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది, ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సత్తా నీ మీదే ఉంది, నువ్వే చేసుకోవాలి. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మేడం, వాళ్ళకి ఇది ఒక పెద్ద వరం. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, కోచింగ్ తీసుకొని ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ తెలుసు, క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలుసు. మీరు ఉగాది సందర్భంగా మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు 5 కారణాలు, ఈ 5 కారణాలు ఏంటి నాకు లాస్ట్ టైం జాబ్ రాలేదు అని రాయండి. ఆ 5 కారణాల మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. నాకు తెలిసి అది సరిపోతుంది. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో, కొత్తగా గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా ఇతర నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళందరూ ఏం చేయాలి, నా నెక్స్ట్ 1 ఇయర్ ప్రణాళిక ఎలా ఉండాలి, నెక్స్ట్ 1 మంత్ ఏం చేయాలి, 3 మంత్స్ ఏం చేయాలి, 6 నెలలు ఏం చేయాలి, ఎగ్జాము జూన్లో ఉంటే నేను ఏం చేయాలి, సెప్టెంబర్లో ఉంటే నేను ఏం చేయాలి అనే ఒక టైం టేబుల్ రాసుకోండి. దీనికి మాలా మెంటర్స్ చాలామంది ఉంటారు. ఏ మెంటర్ అయినా మోసం చేయడు, ఏ మెంటర్ అయినా కన్సల్ట్ చేయండి. ఒకే మెంటర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని స్టిక్ ఆన్ అయిపోయి దాని ప్రకారంగా వెళ్ళండి. సిలబస్ చూడండి, బుక్కులు తెచ్చుకోండి, క్లాసెస్ వినడం స్టార్ట్ చేయండి, మీరు ఓన్గా మేనిఫెస్ట్ చేయండి. ఓకే, ఐఎమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ బై నెక్స్ట్ ఇయర్ అని ఈ రోజు నుంచి అనుకోవడం స్టార్ట్ చేసేయండి. మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి, నేచర్కి చెప్తూ ఉండండి, నేచర్ విని మీకు అది గిఫ్ట్ ఇచ్చేస్తుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ వారిగా ఖచ్చితంగా ఉగాది రోజు మాత్రం క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. 10,000 పైగా పోస్టులు ఉంటాయి. నువ్వు గ్రూప్ 1 అనుకుంటున్నావా, దాని మీద ఫోకస్ పెట్టు.
గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయినా ఫోకస్ పెట్టు. డిఎస్సి అనుకుంటున్నావా దాని మీదనే ఫోకస్ పెట్టు. జూనియర్ లెక్చర్ అనుకుంటున్నావా దాని మీదనే ఫోకస్ పెట్టు. సో డిగ్రీ లెక్చర్స్ అనుకుంటున్నావా దాని మీదనే ఫోకస్ పెట్టు. ఏడబ్ల్యూ అనుకుంటున్నావా దాని మీదనే ఫోకస్ పెట్టు. ఫోకస్ పెట్టి చదువుకో. ఓకే. వీఆర్ ఆల్ ఇయర్ టు గైడ్ యూ ఆల్. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మరీ చెప్తున్నాను, మీకు సపరేట్గా కోచింగ్ అవసరం లేదు. మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారో మీరు తెలుసుకోండి, పెన్ డౌన్ చేసుకోండి. ఆన్సర్ రైటింగ్ అయితే రోజు ఆన్సర్స్ రాయండి. లేదు రివిజన్ ల్యాక్ అవుతే రివిజన్ చేసుకోండి. లేదు నోట్స్ లేరు అనుకుంటే నోట్స్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. లేదు కరెంట్ అఫైర్స్ అనుకుంటే కరెంట్ అఫైర్స్ చేసుకోండి. ఓకే. ఇది తప్ప ఇంకేం అవసరం లేదు. బట్ స్టూడెంట్స్కి ఆ సీరియస్నెస్ జాబ్ క్యాలెండర్ వస్తేనో లేదంటే నోటిఫికేషన్ వస్తేనో మాత్రమే వస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు ప్రిపరేషన్ కన్నా ఇప్పుడు లాస్ట్ మినిట్లో రివిజన్ చేయాలి ఓన్లీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అని అంటారు. కొంతమంది అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా. సో అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మేడం అదే మేడం, ఇక్కడ పాయింట్ ఏంటంటే విద్యార్థి కానీ విద్యార్థికి సపోర్ట్ చేసే పేరెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అకాడమిక్ కాదు. ఇదేదో 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ ఉంటుంది. సెమిస్టర్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ టీచర్ టిక్ పెట్టిస్తారు. ఆ చాప్టర్లు చదివేసి వెళ్తే సెమిస్టర్ అయిపోతుంది. 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు డిగ్రీ పట్టా వస్తుంది అని నాకు ఉండదు మేడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ నథింగ్ బట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. నువ్వు ఈ రోజు నుంచి ప్రయత్నం స్టార్ట్ చేస్తే నువ్వు కొద్దిగా ఎడ్జ్లో ఉంటావు. నువ్వు 1 మంత్ ముందే చేస్తానంటే కాదు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎవరు చదువుతాడో వాడికి తోడుగా ఉంటుంది. మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా హార్డ్ వర్క్ అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అని కూడా అంటూ ఉన్నాం కదా మేడం. నాకు తెలిసి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం తెలుసా మేడం? రైట్ వర్క్. వాట్స్ రిక్వైర్డ్, వాట్ టు డూ, రైట్గా ఏం చేయాలి, ఇది చేస్తే వస్తుంది అంటే అది చేయాలి. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, రైట్ వర్క్ 3 ఉండాలి. రైట్. సో సిలబస్ చూస్తే ప్రతిదీ వాస్ట్ ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా స్పెషల్లీ ఏపీఎస్సి గ్రూప్స్ గురించి మాట్లాడితే సో ఇంత వాస్ట్ ఉంటుంది కదా. సిలబస్లో సరే అన్నీ కవర్ చేద్దామనే స్టూడెంట్ అనుకుంటారు. ఏ స్టూడెంట్ అయినా వాళ్ళు యావరేజ్ కానీ అబోవ్ యావరేజ్ కానీ టాపర్ కానీ ఫస్ట్ మనం సిలబస్ కవర్ చేద్దాం, దాని తర్వాత మిగతా చూద్దామని అనుకుంటారు. ఆ కవర్ చేయడం అనేది ఎగ్జామ్ వచ్చే వరకు కవర్ అవ్వదు. ఎందుకంటే ఇంత లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఉంటుంది ఆ సిలబస్లో. సో ఎక్కడ నుండి ఏ స్పేస్ నుండి మనకు క్వశ్చన్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సో ఆ సిలబస్ కవరేజ్ విషయంలో మీరేం సజెస్ట్ చేస్తారు? మేడం మీరు అడిగిన దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. అండ్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్. ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్, మనం గ్రూప్ 1 మాట్లాడుతుంటే గ్రూప్ 1 సిలబస్ ఈజ్ మోర్ దెన్ యూపీఎస్సి. ఆప్షనల్ పక్కన పెట్టేసి జనరల్ స్టడీస్ అంటున్నా. యూపీఎస్సిలో దెర్ ఈజ్ నో టాపిక్ కాల్డ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా. యూపీఎస్సిలో జనరల్ స్టడీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. కానీ ఏపీఎస్సి గ్రూప్ 1లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 50 మార్కులకు ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా అని చెప్పేసి ఒక 20 మార్క్స్కి ఉంటుంది. అంటే సిలబస్ చాలా వాస్ట్ మేడం. ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ ఈజ్ కంప్లీట్లీ వాస్ట్ మేడం. సో ఇది మీరు గ్రహించారు, చాలా హ్యాపీ. అందరు స్టూడెంట్స్ కూడా గ్రహించాలి. మీరు కూడా ఎగ్జామ్ రాయండి, ఐల్ బీ వెరీ మచ్ హ్యాపీ నో. సో రెండో విషయం ఏంటంటే మేడం, మీరు అన్నారు ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మన ఎలా వెళ్ళాలి, ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కదా మేడం. దీనికి చాలా ముఖ్యంగా నేను చెప్తున్నాను మేడం, మీ దగ్గర ఫస్ట్ కావాల్సింది నోట్స్ మేకింగ్. ప్రతి టాపిక్ వైజ్ నోట్స్ రాసుకోండి. చాప్టర్ వైజ్ వద్దు, టాపిక్ వైజ్ నోట్స్ రాసుకోండి. టాపిక్ వైజ్ నోట్స్ రాసుకుంటే సగం ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఆన్సర్ రైటింగ్ కావాల్సింది 2 మేడం. ఒకటి కంటెంట్, 2 ప్రజెంటేషన్. కంటెంట్ కావాలంటే టాపిక్ వైజ్ నోట్స్ రాసుకుంటాం, ప్రజెంటేషన్ కావాలంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇవి 2 చేస్తే అయిపోయింది కదా. ఇంకా నీకు తెలుసు, నీకు ఏం చేయాలో తెలుసు, నువ్వు చేయవు, అదే ప్రాబ్లం అంతే. ఏం లేదు అక్కడ, నీకు ఏం చేయాలో అన్నీ తెలుసు. నేను చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నా, నాలాకనే నువ్వు కూడా అవుతావు. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే నీకు అన్నీ తెలిసినా కూడా చేయట్లేదు. సో ఇక్కడే చెయ్యి, ఇప్పటి నుంచి మాత్రం ప్రయత్నం చేయి మేడం. మొన్న రీసెంట్గా యూపీఎస్సి రిజల్ట్స్ వచ్చాయి, అలానే ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి కదా. ప్రతి సంవత్సరం వస్తుంటాయి మేడం. నాకు ఆ రోజు చాలా ఆనందం వేస్తుంది. స్టూడెంట్స్కి ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికైతే రాలేదో ఆ బాధ కూడా ఉంటుంది, కానీ వచ్చిన వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు తెలుసా మేడం, ఆ ఒక్క సింగిల్ డే మ్యామ్ వాళ్ళ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది.
రైట్. ఏదైతే రిజల్ట్ వచ్చిందో మేడం, ఆ ఒక్కరోజు తన లైఫ్ని, వాళ్ళ ఇంట్లో వారి లైఫ్ని, వాళ్ళ సమాజంలో వాళ్ళ కుటుంబాన్ని చూసే ఆ లైఫ్ని, ఆ స్టేటస్ని ఒకే ఒక రిజల్ట్ వల్ల, రైట్. ఒక నెంబర్ డిస్ప్లే వల్ల సోషల్ స్టేటస్ డబుల్ అయిపోతుంది. సొసైటీలో మీకు ఇచ్చే రెస్పెక్ట్ డబుల్ అవుతుంది. కరెక్ట్. మీ నాన్న మీ అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ డబుల్ అయిపోతుంది. జీవితాంతం ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనుకుంటా ఉంటారా మంచి పుట్టుక పుట్టారు అని చెప్పేసి అనుకునే ఒక దీవిస్తారు కదా, మనస్ఫూర్తిగా దీవెన అనేది అందుతుంది. కరెక్ట్ కరెక్ట్ నిజంగా. సో ఇది ఒక ఛాన్స్ మేడం. ఎస్ రైట్ రైట్. సో పర్ఫెక్ట్. అండ్ ఆల్సో ఏబిపిఎస్సి కూడా ఇది ఒక టైం బౌండ్గా పెట్టుకుని లేదంటే ఒక Correct. స్ట్రక్చర్డ్గా ప్లాన్ అనేది ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాట్ యూ సే అబౌట్? జూన్లో జూలైలో మనకి ఎగ్జామ్ పెడతారట. Okay. మోస్ట్లీ ఇయర్ అయిపోతుంది అన్నట్టు అంటున్నారు. సరే మేడం, నేను ఒకటి చెప్తాను. ఎగ్జామ్ క్యాలెండర్ వస్తుంది, నోటిఫికేషన్ పడుతుంది, ఎగ్జామ్ పెడతారు. ఇది మాత్రమే మన చేతిలో లేదు. ఓకే. ఏది మన చేతిలో ఉంది? రేపు ఎగ్జామ్ పెట్టినా యూ హ్యావ్ టు బి రెడీ. అది నీ చేతిలో ఉంది కదా మేడం. నీ చేతిలో ఉన్నప్పుడు దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. కానీ 2 years కంటే ఎక్కువ ఉండకు. 2 సంవత్సరాలు పెట్టేసుకో. 2 సంవత్సరాలు మాత్రమే ఉంటాను, పెట్టారా సరే, లేకపోతే నేను వేరే చూసుకుంటా అనే ఒక మైండ్ సెట్లో మీరు ఉండాలి మేడం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బీసీడీ మేడం. బీసీడీ. బి ఇంకా డి మన చేతిలో లేదు. ఏంటది? బర్త్ అండ్ డెత్ మన చేతిలో ఎక్కడుంది మేడం? సి మాత్రమే మన చేతిలో ఉంది. సి అంటే ఏంటి మేడం? కెరియర్ కాదు. సి ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్. సి మీన్స్ మేడం చాయిస్. రైట్. చాయిస్ టు చూస్ ఎ రైట్ కెరియర్. చాయిస్ టు బీ లైక్ అబ్దుల్ కలాం. చాయిస్ టు బీ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం ఆర్ బిల్ లాడెన్. ఇట్స్ యువర్ చాయిస్. నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నావో, నువ్వు ఎలా ఉందాం అనుకుంటున్నావో అలా ఉంటావు. సో సి మాత్రమే నీ చేతిలో ఉంది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ స్టూడెంట్స్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అప్ నెక్స్ట్ మనము ఉగాది క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.